నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత రక్షణ వ్యవస్థలో మరో కీలక మైలురాయి పడింది. డిఆర్డీఓ మరోసారి స్వదేశీ సాంకేతికత సత్తా చాటింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇది సాధారణ రాకెట్ పరీక్ష కాదు, ఇది భారత ఆర్టిలరీ శక్తిని మరింత దూరం తీసుకువెళ్లే పరీక్ష. ఇది యుద్ధ భూమిలో శత్రువు వెనుక వరుసలపై ఖచ్చితంగా దాడి చేసే సామర్థ్యానికి సంకేతం. ఇది మేక్ ఇన్ ఇండియా రక్షణ తయారీకి మరో నిరూపణ. ముఖ్యంగా ఈసారి పినాకా LRGR ను 60 కిలోమీటర్ల కనిష్ట నిర్దేశిత పరిధిలో పరీక్షించారు. రాకెట్ ప్లాన్డ్ మేనవర్స్ ను పూర్తి చేసింది. ప్రిడిక్టెడ్ ట్రాజెక్టరీని ఖచ్చితంగా అనుసరించింది. టార్గెట్ ను టెక్స్ట్ బుక్ ప్రిసిషన్ తో తాకింది. అంటే రాకెట్ కేవలం దూరం వెళ్లలేదు, అది అనుకున్న దారిలో వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సరిగ్గా తాకింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పినాకా అంటే భారత ఆర్టిలరీలో చాలా ముఖ్యమైన పేరు. ఇది ఒక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్. అంటే ఒకసారి అనేక రాకెట్లను శత్రు ప్రాంతాలపై ప్రయోగించగల వ్యవస్థ. యుద్ధ భూమిలో ఇది సాచురేషన్ ఫైర్ ఇవ్వగలదు. శత్రు స్థావరాలు, ఆర్టిలరీ పొజిషన్లు, లాజిస్టిక్స్ హబ్బులు, కమాండ్ పోస్టులు, సైనిక సమూహాలు ఇలాంటి లక్ష్యాలపై వేగంగా దాడి చేయడానికి పినాకా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు పినాకా కథ మరో స్థాయికి వెళ్తోంది. ముందు పినాకా అంటే ఏరియా వెపన్ గా ఎక్కువగా భావించేవారు. ఇప్పుడు లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ గా మారటం వల్ల దాని పాత్ర మరింత ప్రెసిషన్ స్ట్రైక్ వైపు వెళ్తోంది. అంటే ఎక్కువ దూరం, ఎక్కువ ఖచ్చితత్వం, తక్కువ కొలాటరల్ డ్యామేజ్, మరింత ప్రాక్టికల్ ఇంపాక్ట్. ఇది ఆధునిక యుద్ధాల్లో చాలా కీలకం. ఎందుకంటే నేటి యుద్ధం కేవలం ఎక్కువ బాంబులు వేసే పోరు కాదు. ఎక్కడ దాడి చేయాలి, ఎంత దూరం నుంచి చేయాలి, ఎంత ఖచ్చితంగా చేయాలి, ఎంత వేగంగా చేయాలి, ఇవే విజయాన్ని నిర్ణయించే అంశాలు. ఇప్పుడు డిఆర్డీఓ పరీక్షించిన పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఈ దిశగా పెద్ద అడుగు వేస్తోంది. డిసెంబర్ 2025లో ఇదే వ్యవస్థను 120 కిలోమీటర్ల మాక్సిమం రేంజ్ కోసం పరీక్షించారు. ఇప్పుడు 60 కిలోమీటర్ల యూజర్ డిఫైన్డ్ మినిమం రేంజ్ లో కూడా విజయం సాధించింది. ఇది ఎందుకు ముఖ్యం? ఒక ఆయుధం కేవలం గరిష్ట దూరం వెళ్ళగలిగితే సరిపోదు, అతి తక్కువ దూరంలో కూడా ఖచ్చితంగా పనిచేయాలి. యుద్ధ భూమిలో టార్గెట్ ఎప్పుడు మాక్సిమం రేంజ్ వద్ద ఉండదు. కొన్నిసార్లు 60 కిలోమీటర్లు, కొన్నిసార్లు 80 కిలోమీటర్లు, కొన్నిసార్లు 120 కిలోమీటర్లు. అందుకే మినిమం నుంచి మాక్సిమం రేంజ్ వరకు పెర్ఫార్మెన్స్ నిరూపించుకోవాలి. ఈ పరీక్ష అదే చేసింది. అంటే పినాకా LRGR ఇప్పుడు 60 నుంచి 120 కిలోమీటర్ల పరిధిలో భారత ఆర్టిలరీకి కొత్త ఫ్లెక్సిబిలిటీ ఇవ్వగలుగుతుంది. ఇది యుద్ధ భూమిలో పెద్ద టాక్టికల్ అడ్వాంటేజ్. ఇప్పుడు దీనిని సింపుల్ గా అర్థం చేసుకుందాం. సరిహద్దు వద్ద మన ఆర్టిలరీ యూనిట్స్ ఉన్నాయి. శత్రువు తన ఆర్టిలరీ గన్స్, అమ్యునిషన్ డంప్స్, ఫ్యూయల్ డిపోట్స్, కమాండ్ సెంటర్స్ ను వెనక ప్రాంతాల్లో దాచిపెడతారు. సాధారణ ఆర్టిలరీ షెల్స్ అక్కడికి చేరకపోవచ్చు, కానీ లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్స్ వాటిని టార్గెట్ చేయగలవు. అంటే మన సైన్యం ముందుకు వెళ్లకుండానే శత్రువు వెనక భాగంపై దాడి చేయగలదు. దీనినే డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. ఈ క్యాపబిలిటీ వల్ల శత్రువు తన ఆయుధాలు, గోదాములు, కమాండ్ సెంటర్లను మరింత వెనక్కి తరలించాల్సి వస్తుంది. దీంతో అతని లాజిస్టిక్స్ బలహీనపడుతుంది. యుద్ధ సమయంలో సప్లై చైన్ దెబ్బతింటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే పినాకా LRGR అసలు స్ట్రాటజిక్ వాల్యూ. ఇప్పుడు గైడెడ్ రాకెట్ అంటే ఏమిటి? సాధారణ రాకెట్ ప్రయోగించిన తరువాత దాని దారి ఎక్కువగా ప్రారంభ వేగం, కోణం, గాలి వేగం వంటి అంశాలపై ఆధారపడుతుంది. కానీ గైడెడ్ రాకెట్లో గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది. అది తన ట్రాజెక్టరీని సరిచేసుకుంటూ టార్గెట్ వైపు సాగుతుంది. అందుకే యాక్యురసీ పెరుగుతుంది. లాంగ్ రేంజ్ లో చిన్న డీవియేషన్ కూడా టార్గెట్ ను మిస్ చేయించే ప్రమాదం ఉంటుంది. అందుకే గైడెన్స్ చాలా ముఖ్యం. 60-120 కిలోమీటర్ల దూరంలో టార్గెట్ ను ప్రిసిషన్ తో తాకాలంటే నావిగేషన్, కంట్రోల్, ప్రొపల్షన్, ఏరోడైనమిక్స్, ఆల్ సిస్టమ్స్ పర్ఫెక్ట్ గా పనిచేయాలి. డిఆర్డీఓ ప్రకటన ప్రకారం ఈ పరీక్షలో రాకెట్ ఆల్ ఇన్ ఫ్లైట్ మేనవర్స్ పూర్తి చేసి ప్రెడిక్టెడ్ ట్రాజెక్టరీని ఖచ్చితంగా అనుసరించింది. రేంజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లైట్ త్రూ అవుట్ ట్రాక్ చేశాయి. అంటే టెస్ట్ డేటా చాలా కీలకం. ఈ డేటా ఆధారంగా సిస్టమ్ పెర్ఫార్మెన్స్, స్టెబిలిటీ, యాక్యురసీ అన్ని విశ్లేషిస్తారు. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విజయాన్ని భారత రక్షణ వ్యవస్థకు మరో మైలురాయిగా అభివర్ణించారు. అది ఎందుకు సరైన మాట అంటే పినాకా వంటి వ్యవస్థలు భారత సైన్యానికి స్వదేశీ ఫైర్ పవర్ ను అందిస్తున్నాయి. గతంలో చాలా ఆర్టిలరీ సిస్టమ్స్ కోసం విదేశీ ఆధారపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు డిఆర్డీఓ, ఇండియన్ ఇండస్ట్రీ, ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ కలిసి ఇండిజినస్ రాకెట్ ఆర్టిలరీ ఎకోసిస్టమ్ ను నిర్మిస్తున్నాయి. ఇది కేవలం ఒక రాకెట్ తయారీ కాదు, ఇది పూర్తి సప్లై చైన్. ప్రొపెలెంట్, వార్ హెడ్, గైడెన్స్ ప్యాకేజ్, లాంచర్, కమాండ్ సిస్టమ్, ఫైర్ కంట్రోల్, టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూజర్ ట్రయల్స్, ప్రొడక్షన్ లైన్, ఇవి అన్నీ కలిసే ఒక యుద్ధ వ్యవస్థ.
ఇలాంటి వ్యవస్థలో స్వదేశీ సామర్థ్యం పెరగటం అంటే యుద్ధ సమయంలో ఫారిన్ సప్లైపై ఆధారపడటం తగ్గుతుంది. అదే స్ట్రాటజిక్ అటానమీ. ఇప్పుడు పినాకా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ గురించి కూడా మాట్లాడాలి. పినాకా ఇప్పటికే భారత ఆర్టిలరీలో నమ్మకమైన వ్యవస్థగా గుర్తింపు పొందింది. లాంగ్ రేంజ్ గైడెడ్ వేరియంట్ విజయవంతమైతే ఇది ఇతర దేశాలకు కూడా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలకు లాంగ్ రేంజ్ ప్రెసిషన్ ఆర్టిలరీ సిస్టమ్స్ అవసరం ఉంది. అవి మిసైల్స్ కంటే తక్కువ ఖర్చుతో ఆర్టిలరీ కంటే ఎక్కువ రేంజ్ ప్రెసిషన్ అందించగలవు. అందుకే గైడెడ్ రాకెట్ సిస్టమ్స్ భవిష్యత్ యుద్ధాల్లో చాలా ముఖ్యం. ఇప్పుడు యుద్ధాల స్వభావం మారింది. ఉక్రెయిన్ యుద్ధం నుంచి ప్రపంచం చూసిందేంటి? లాంగ్ రేంజ్ ఆర్టిలరీ, ప్రెసిషన్ రాకెట్స్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, కౌంటర్ బ్యాటరీ ఫైర్, లాజిస్టిక్ స్ట్రైక్స్. ఇవి యుద్ధాన్ని ఎలా మార్చాయో ప్రపంచం చూసిందే. ఇలాంటి సందర్భంలో పినాకా ఎల్ఆర్జీఆర్ భారత సైన్యానికి అవసరమైన మోడర్న్ బ్యాటిల్ ఫీల్డ్ క్యాపబిలిటీని ఇస్తుంది. ఇది ఫ్రంట్ లైన్ సోల్జర్ కు కూడా బలం. ఎందుకంటే శత్రువు ఆర్టిలరీ ముందుగా దెబ్బతింటే మన సైనికులపై వచ్చే ఫైర్ ప్రెషర్ తగ్గుతుంది. శత్రు సప్లై డంప్స్ నాశనం అయితే అతని అఫెన్సివ్ కెపాసిటీ తగ్గుతుంది. శత్రు కమాండ్ పోస్ట్ దెబ్బతింటే యుద్ధ భూమిలో కోఆర్డినేషన్ బలహీనపడుతుంది. అందుకే ఆర్టిలరీ అనేది గాడ్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. మరియు పినాకా ఎల్ఆర్జీఆర్ ఆ గాడ్ ఆఫ్ వార్ కి మోడర్న్ గైడెడ్ విజన్ ఇస్తోంది. ఇక్కడ ఒక కీలక విషయం గుర్తుంచుకోవాలి. రేంజ్ పెరగటం ఎంత ముఖ్యమైతే యాక్యురసీ అంతకంటే ముఖ్యం. ఎందుకంటే లాంగ్ రేంజ్ లో తప్పు దాడి చేస్తే లక్ష్యం తప్పిపోవచ్చు, పౌర ప్రాంతాలకు ప్రమాదం ఉండొచ్చు, విలువైన అమ్యునేషన్ వృధా కావచ్చు. అందుకే టెక్స్ట్ బుక్ ప్రెసిషన్ అన్న మాటకు చాలా విలువ ఉంది. అది వెపన్ సిస్టమ్ పై యూజర్ కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది. ఇక ఈ పరీక్ష చాందిపూర్ ఐటీఆర్ లో జరగటం కూడా ప్రాధాన్యం కలిగింది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ భారత రక్షణ పరీక్షల్లో అత్యంత కీలకమైన కేంద్రం. అక్కడ రాడార్స్, టెలిమెట్రీ సిస్టమ్స్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రేంజ్ సేఫ్టీ సిస్టమ్స్ ఈ అన్ని డిప్లాయ్మెంట్ అయి మిసైల్ లేదా రాకెట్ ఫ్లైట్ ను ట్రాక్ చేస్తాయి. ఈ పరీక్షలో డిప్లాయిడ్ రేంజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లైట్ ను త్రూ అవుట్ ట్రాక్ చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంటే ఈ పరీక్ష కేవలం లాంచ్ వీడియో కాదు, పూర్తి సైంటిఫిక్ వాలిడేషన్. ఇప్పుడు సైనిక దృష్టిలో దీని ప్రభావం ఏంటి? మొదటిది, ఇండియన్ ఆర్మీ లాంగ్ రేంజ్ రాకెట్ ఆర్టిలరీ క్యాపబిలిటీ పెరుగుతుంది. రెండవది, శత్రు వెనుక ప్రాంతాలపై ప్రెసిషన్ స్ట్రైక్ చేయగలుగుతుంది. ఇక మూడవది, బార్డర్ థియేటర్లో డిటరెన్స్ పెరుగుతుంది. నాలుగవది, ఇండిజినస్ వెపన్ ఎకోసిస్టమ్ బలపడుతుంది. ఐదవది, ఫ్యూచర్ నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ కు పినాకా మరింత సరిపడే ప్లాట్ఫామ్ గా మారుతుంది. ఇక పినాకా వ్యవస్థను డ్రోన్స్, సర్వేలెన్స్, ఎయిర్ క్రాఫ్ట్, శాటిలైట్స్ తో ఇంటిగ్రేట్ చేస్తే ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. టార్గెట్ ను డ్రోన్ గుర్తిస్తుంది, కోఆర్డినేట్స్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ కు వస్తాయి. పినాకా ఎల్ఆర్జీఆర్ లాంచ్ అవుతుంది. కొన్ని నిమిషాల్లో టార్గెట్ డిస్ట్రక్షన్. ఇదే ఫ్యూచర్ ఆర్టిలరీ కిల్ చైన్. ఇది ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా యుద్ధ భూమిలో ఫలితం మారుతుంది. మొత్తంగా చూస్తే పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ పరీక్ష భారత రక్షణ రంగానికి మరో గట్టి సందేశం. భారత్ ఇంకా కేవలం ఇంపోర్టెడ్ ఆర్టిలరీ సిస్టమ్స్ పై ఆధారపడే దేశం కాదు. భారత్ తన అవసరాలకు తగిన రాకెట్ ఆర్టిలరీని స్వయంగా అభివృద్ధి చేసే దేశం. 60 కిలోమీటర్ల మినిమం రేంజ్ నుంచి 120 కిలోమీటర్ల మాక్సిమం రేంజ్ వరకు ప్రెసిషన్ తో దాడి చేసే సామర్థ్యాన్ని నిరూపిస్తున్న దేశం. పినాకా పేరు మహాదేవుని ధనుస్సు నుంచి వచ్చింది. ఇప్పుడు అదే పేరు భారత సైన్యానికి లాంగ్ రేంజ్ ఫైర్ పవర్ గా మారుతోంది. శత్రువు దూరంగా ఉన్నా, దాగి ఉన్నా, వెనుక వరుసలో నిలిచిన భారత ఆర్టిలరీ కళ్లకు కనిపిస్తే పినాకా దాన్ని చేరగలదు. ఇది కేవలం రాకెట్ కాదు, ఇది స్వదేశీ శక్తి. ఇది ఆర్టిలరీకి కొత్త పరిధి. ఇది భారత రక్షణ వ్యవస్థకు కొత్త ఆత్మవిశ్వాసం.